నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. దసరా పండుగను ఎంతో ఘనంగా అందరూ జరుపుకున్నారు. ఇక దీపావళి పండుగ రాబోతుంది. అయితే అక్టోబర్ నెలలో దీపావళి 20, 21 ఈ 2 తేదీల్లో అనుకుంటున్నారు. అసలు ముఖ్యంగా దీపావళి పండుగ ఏ రోజు, అలాగే దీపావళి పండుగ ప్రాశస్త్యం గురించి దేవులపల్లి బాలచంద్ర గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. చెప్పండి. అయితే ఈసారి మన దీపావళి పండుగ 20 అంటున్నారు, 21 అంటున్నారు. అసలు ముఖ్యంగా ఏ రోజు జరుపుకోవాలి దీపావళి పండుగ? శ్రీమాతే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మందికి ఉన్నటువంటి అనుమానం, ప్రతి సంవత్సరము ఇలాగే అడుగుతూ ఉంటారు. వాస్తవంగా 20వ తారీఖున అది మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకోవాలి. 21వ తారీఖు మనకు అమావాస్య. అమ్మవారు అమావాస్య రోజు జన్మించింది. అమావాస్య రోజు బ్రాహ్మీ ముహూర్తములో క్షీరసాగరం నుండి అమ్మవారి యొక్క ఉద్భవం అనేటువంటిది జరిగింది. కాబట్టి 20వ తారీఖున మనకు మాస శివరాత్రి, 21వ తారీఖున మనం అమావాస్య దీపావళిగా జరుపుకోవాలి. అంతే తప్ప చాలామంది ఈ కన్ఫ్యూజన్లో ఎలా అయితే ఉన్నారో అది కాదు. అయితే ఇక్కడ చతుర్దశి పర్వదినాన్ని జరుపుకోవడం, నరక చతుర్దశి, దీపావళి ఈ రెండు ఉంటాయి. నరక చతుర్దశి విషయానికి వస్తే 21వ తారీఖు జరుపుకోవాలి. దీపావళి ఈ యొక్క నరక చతుర్దశి వచ్చేసి 20వ తారీఖు జరుపుకోవాలి. దీపావళి 21వ తారీఖున జరుపుకోవడం విశేషంగా మంచిది. ఇక 21 తారీఖు రోజు దీపావళి పండుగ జరుపుకోవాలి. ఈ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? ఏ విధంగా పూజిస్తే ఆవిడ కరుణా కటాక్షాలు మన పైన ఉంటాయి? అమ్మవారిని పూజించేటువంటి విధానము పంచ ఉపచారములు అని అంటారు. ఆడవాళ్ళు ముఖ్యంగా పూజ చేస్తే షోడశ ఉపచారములు చేయాల్సిన అవసరం లేదు. షోడశ ఉపచారములు అంటే 16 ఉపచారములు. మగవాళ్ళు ఎవరు చేసినా ఖచ్చితంగా అన్ని సంభారాలు సమకూర్చుకొని 16 రకాలైనటువంటి ఉపచారికములు చేయాలి. అందులో భాగంగా అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, ఆవాహనం, చిత్రం, చామరం, శంఖం, ఘంటానాదం, నృత్యము, ఆందోళనము ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ చేస్తే మనకు షోడశోపచారాలు అంటారు. ఇలా కాకుండా ఆడవాళ్ళు చేస్తే కేవలం పంచ ఉపచారాలు చేస్తే సరిపోతుంది. అందులో భాగంగా అమ్మవారికి మనము దీపం, ధూపం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పుష్పం, నైవేద్యం ఇలా వాళ్ళ శక్తి కొలది పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు చాలామంది మేము పూజ చేస్తూ ఉన్నాం, నేను గుడికి వెళ్ళా, నేను దేవాలయానికి వెళ్ళా, నేను రోజూ దేవాలయానికి వెళ్తా, అయినా కానీ ఏమిటో భగవంతుడి కృప నా యందు లేదు, నేను రోజు దీపారాధన చేస్తాయి గారు, నాకెందుకు ఈ కష్టాలు? దీపారాధన చేయడం మన విధి. నేను రోజు పలుదోముకుంటా అని ఎలా అంటామో, నేను రోజు స్నానం ఆచరిస్తా అని ఎలా అంటామో, దేవాలయానికి వెళ్ళడము, దీపారాధన చేయడం కూడా మనకు మంచి. మనం భగవంతుడికి ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనం వెళ్తాం, కాలు కడుక్కుంటాం, దేవుడి యొక్క సొమ్మే. మనం దేవాలయంలో ప్రసాదం తింటాం, అది దేవుడి సొమ్మే. అంటే ఎవరిచ్చినా అది భగవంతుడికి చెందుతుంది, భగవంతుడు తిరిగి మళ్ళీ మనకిస్తున్నారు. మనం భగవంతుడికి ఏమి ఇస్తున్నాము అనేటువంటిది ఎవరూ ఆలోచించరు. భగవంతుడు, పూజ ఈ రెండు ఏవైతే ఉన్నాయో అది ఒక విధానము. ఆ విధానాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. అమ్మవారికి పూజ చేసినా ఏం చేసినా మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతా, దాన్ని బాగా అర్థం చేసుకోగలరు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఒకసారి చేతికి పెద్ద దెబ్బ తగిలింది. చాలా తలుపు సందులో చేయబడిపోయింది, అంతా కట్టేపి రక్తం కారుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఏం చేస్తాం మనం? ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్కి వెళ్తాం. కానీ అతను మాత్రం అలాగే స్వామివారి గుళ్ళోకి వెళ్ళిపోయి ఆ రక్తం కాడుతూ స్వామి దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటయ్యా ఇది, ఇంతగా దెబ్బ కొట్టావు, ఇంత కొంచెం జాలేదు, కొట్టుండొచ్చు, నేను నీ బిడ్డనే, తప్పు చేస్తే నువ్వు శిక్షిస్తావు, ఇంతగా కొట్టాలా, ఇంత సైకో అనుకోలేదు నేను. ఇప్పుడు దేవుడిని తిడుతున్నాడా పొగుడుతున్నాడా? తిడుతున్నాడు కదా. అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఈ దెబ్బ తగిలితే వారం రోజులు తగ్గిపోవాలి, మరుసటి రోజు సాయంత్రానికి తగ్గిపోయింది. అక్కడ పసుపు తీసుకొని పెట్టుకున్నాడు. సో ఇక్కడ ఇతను ఎంత ఫీల్ అయ్యాడంటే, దేవుడు నిజంగా ఉన్నాడు, ఆయన తప్ప ఎవరు కొడతారు నన్ను, నాకు అన్నం పెట్టిన ఆయనే, దెబ్బ కొట్టిన ఆయనే అని ఆయన అంత నమ్ముతున్నాడు, అవునా కదా? సో ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, వీడు నన్ను ఇంత నమ్ముతున్నాడు రా, నేను ఉన్నానని, వీడికి నేను చేయకపోతే ఎలా? సో ఇమీడియట్గా నెక్స్ట్ డే తగ్గిపోయింది. సో మనకు దెబ్బ తగలడం ఎవరు మార్చలేరు, మన కర్మఫలంలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనం దేవుణ్ణి నమ్మితే ఆ కర్మఫలము అంతే తొందరగా రియాక్ట్ అవుతుంది.
అలాగే అమ్మవారి పూజ చేసేటప్పుడు కూడా మనం అమ్మని ఎప్పుడు కూడా ఒకటి అడగాలి, నన్ను ఐశ్వర్యవంతుణ్ణి చెయ్యి, నన్ను ఐశ్వర్యవంతురాల్ని చెయ్యి, ధనవంతుల్ని కాదు. ఏమిటి తేడా రెండిట్లో? ఐశ్వర్యవంతుడన్నా ధనవంతుడన్నా ఒకటే కదా. ఐశ్వర్యానికి అర్థాలు వేరే. సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం, మన సంపాదన మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం, వీలైనంత వరకు ఇంట్లో పిల్లా పాపలతో చల్లగా ఉండడం, తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, వీలైతే ఇంకెవడన్నా వచ్చి దేహి అని అడిగితే వాడికి ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం తప్ప వీటన్నిటికీ కూడా రివర్స్లో లేకుండా ఉండడం. ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. ధనవంతులు కోట్ల కొద్దీ డబ్బు ఉంటుంది, డబ్బున్న వాడు కడుపుండా తినలేడు, కంటిండా నిద్రపోలేడు, ఇంట్లోనా పిల్లలు ఉండరు, వాడికి ఐవీఎఫ్లు, ఆ ట్రీట్మెంట్లు, ఈ ట్రీట్మెంట్లు, పిల్లలు అవ్వరు. ఒకళ్ళు పిల్లలు పుట్టిన అంగవైకల్యము, ఆటిజం ప్రాబ్లమ్స్తో పుడతారు. పుట్టినటువంటి పిల్లలకి ఎన్నో 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 ఇబ్బందులు. మనకి ఏది కావాలి? మనం ఐశ్వర్యవంతులం కావాలా, ధనవంతులం కావాలా అంటే ఐశ్వర్యవంతులు కావాలి. అమ్మవారిని మనం అది కోరుకోవాలి. దీపావళి నాడు నరక చతుర్దశి, దీపావళి. అసలు నరక చతుర్దశి అంటే ఎవరు? ఈ నరకాసురుడు అంటే ఎవరు? చాలా మంది మనం వింటూ ఉంటాం. అయితే ఈ నరకాసురుడు ఎవరికి పుట్టాడు అంటే వరాహావతారంలో భూదేవికి వరాహస్వామికి కలిపి ఉద్భవించినటువంటి వాడు. ఈ పుట్టిన పిల్లవాడికి ఒక శాపం ఉంటుంది, నీ తల్లి చేతిలోనే మరణం అని. అతను తపస్సు చేస్తాడు, మరణం లేకుండా రావాలి నాకు అని. అంటే మరణం లేకుండా కుదరదు అంటే అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు అంటాడు, ఏదన్నా కోరుకో, మరణం తప్ప ఇంకేమని ఇస్తా అంటే నాకు నా తల్లి చేతిలోనే మరణం కావాలి అంటాడు. సరే అంటాడు. ఈ యొక్క ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆయన నా తల్లి ఎవరు, నా తల్లి ఎవరు అని ఎత్తుక్కుంటూ గోకులంలో ఉంది నా తల్లి అని చెప్పి గోపికలందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు. 16,000 మంది గోపికల్ని తీసుకొని చెరసాల్లో బంధిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సత్యభామ ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిపోతే శ్రీకృష్ణుడికి ఏదో మాయ కమ్మినట్టుగా పక్కకు పడిపోవడం, సత్యభామ భరించలేక యుద్ధం చేయడం, నరకాసురుని సంహరిస్తుంది అమ్మవారు. ఇక్కడ సత్యభామ ఎవరు మరింతకి? సత్యము అని అంటే సత్య అంటే నిజం, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. భా అంటే భరించేది, మా అంటే అమ్మ, నిత్యము అలాగే ఉండి భరించే అమ్మ భూమి. భూమి అవతారమే సత్యభామదేవి. సో శ్రీకృష్ణ పరమాత్ముడితో వెళ్ళినప్పుడు అమ్మవారు తన యొక్క నిజస్వరూపాన్ని తీసుకొని సంహరిస్తుంది. సంహరించిన నరకాసురుడు ఏమంటాడో తెలుసా? అమ్మా, నువ్వు నన్ను సంహరించావు కదూ, మరి నేను ఇప్పుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? భూమి లోపలికే వెళ్ళాలి కదా. భూమి అంటే మళ్ళీ నువ్వేగా, అంటే మళ్ళీ నీ లోపలికే వెళ్తున్నా, ఇక నాకు మరణం ఎక్కడిది కదా. నిజమేనా? నువ్వు అడిగి చెప్పింది కరెక్టే. కాబట్టి నరక చతుర్దశి తర్వాతకి దీపం అనేటువంటిది ఉద్భవం చెందాలి. దీపము అనంటే జ్ఞాన జ్యోతి. ఇక్కడ దీపాలు వెలిగించండి, దీపాలు వెలిగించండి అంటే ఇంటి నిండా దీపాలు పెట్టుకోవాలి, ఓకే బాగుంది. కానీ మనం దీపం వెలిగించడం అక్కడ కాదు, ఇక్కడ వెలగాలి, ఇక్కడ వెలగాలి. జ్ఞానం అనేటువంటిది వెలగాలి. మనం పూజ చేసే విధానం గురించి, బయట ఉన్న మన ధర్మం గురించి, మన యొక్క తత్వం గురించి, వీటి గురించి ఇక్కడ దీపం వెలగాలి. అలా లక్ష్మీ పూజలు చేసుకునే వాళ్ళు చాలామంది దీపావళి రోజు సాయంత్రం పూట లక్ష్మీ పూజలు ఆచరిస్తూ ఉంటారు. విశేషంగా ఆ రోజున పూజాది క్రతువులన్నీ కూడా చేసుకోవడం చాలా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే గురువుగారు, మీరు చెప్పినట్లుగా నరకాసుడి వద్ద జరిగినప్పుడు నరకాసుడు తీసుకెళ్లిన 16,000 మంది గోపికలు ఆ తర్వాత ఏమయ్యారు? ఈ చాలా మంది కృష్ణుడికి 16,000 మంది గోపికలు అని అంటూ ఉంటారు కదండి. వాస్తవంగా ఎవరికి తెలవనటువంటి విషయం ఏంటంటే పాపం ఆ 16,000 మంది గోపికల్ని చెరసాల నుంచి విడిపించి శ్రీకృష్ణ పరమాత్మ తర్వాతకి 16,000 మందిని కూడా ఈ యొక్క ద్వారకకి తీసుకెళ్లిన తర్వాతకి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక రాక్షసుడు తీసుకెళ్లిపోయిన వారిని మేము వివాహం చేసుకోము. ఈ 16,000 మంది గోపికలు ఏమన్నారనంటే మేము ఎప్పుడు కృష్ణుడి యొక్క ఆంతరిక మనుషుల్లా ఉంటాం, ఆయన సేవ చేసుకుంటూ ఉంటాం, మా జన్మకి ఇది చాలు అని అన్నారట. అన్న తర్వాతకి 16,000 మంది ఒకటేసారి శ్రీకృష్ణుడు వారి దగ్గర ఉండి శ్రీకృష్ణ పరమాత్మకు వారు ఎప్పుడు కూడా సేవలు చేస్తున్నట్టు, పాదపూజ చేస్తున్నట్టు వారు అనుకున్న మాత్రం చేత ఈ 16,000 మంది దగ్గరికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ఉన్నారు. కాబట్టి చాలా మంది 16,000 మంది గోపికల్ని ఈయన తీసుకెళ్ళిపోయారు, వివాహం చేసుకున్నారు, తప్పు.
వారెప్పుడు కూడా భక్తులలా మేము స్వామివారి పాదముల దగ్గరే ఉంటాము. చాలా మంది అంటారు మోక్షం కలుగుతుంది అని అంటారు. మోక్షం కలిగితే ఏమవుతుంది, మనం ఇంకా స్వామివారి యొక్క సేవలోనే ఉండిపోతాము. అలా సత్యభామాదేవి నరకాసురుడి యొక్క వధ జరిగిన తర్వాతకి ఆ 16,000 మంది గోపికలు కూడా ఇప్పటికీ బృందావనంలో స్వామివారితో పాటు కలిసి నృత్యం చేస్తూ ఉంటారు. అదే బృందావనము అని అంటూ ఉంటారు. అలా విశేషంగా స్వామివారి యొక్క వృత్తాంతంలో నరకాసుర వధ జరిగింది. కాబట్టి ఈ యొక్క దీపావళి అనేటువంటి దానికి ఆంతర్యం అనేటువంటిది ఎవరికి తెలియదు కాబట్టి మనం అలా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక గురుగారు, దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు పొందాలంటే ఏ విధమైన పదార్థాలు అమ్మవారికి సమర్పించాలి? చాలా మంచి ప్రశ్న అండి. దీనికి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. అసలు ఒక్క దీపావళి రోజే కాదు, ప్రతిరోజు కూడా మనకు ఇప్పుడు నేను చెప్పేటువంటి నియమ నిబంధనలు పాటిస్తే లక్ష్మీ కటాక్షము మెండుగా ఉంటుంది. ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇది స్వయంగా శుక్రాచార్యుల వారే లక్ష్మీ కటాక్ష నిధి అని రాశారు ఒక చోట. అందులో భాగంగా చెబుతూ ఉన్నా. ఒకసారి అంటే శుక్రాచార్యుల వారంటే భార్గవుడు, ఆయన వచ్చి లక్ష్మీదేవి దగ్గర కూర్చొని అన్ని నోట్ చేసుకుంటున్నారు. నా దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, ప్రతిదీ రాయన ఆయన అని చెప్పారు. ఆయన రాసుకుంటూ కూర్చున్నారు. ఓసారి ఏమైందంటే లక్ష్మీదేవి వాళ్ళ అక్క వచ్చింది. వాళ్ళ అక్క ఎవరండి? జ్యేష్ఠాదేవి. సో జ్యేష్ఠాదేవి వచ్చిందట. వచ్చినప్పుడు లక్ష్మీదేవి అడిగింది, అక్క నువ్వు ఎవరింటికన్నా వెళ్తే నా భక్తులు ఇబ్బంది పడుతున్నారు అక్క, నువ్వు ఎవరింటి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉంటావు అని అడిగారు. వెంటనే జ్యేష్ఠాదేవి ఏమన్నదంటే, ఎక్కడైతే ఆడవాళ్ళు నీలా తయారవుతారో ఆ ఇంటి దరిదాపుల్లోకి నేను రాను చెల్లి అని చెప్పింది. అంటే అమ్మవారు ఎలా ఉంటారు? నిండుగా చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉంటూ నిండుగా బొట్టు పెట్టుకొని ఉన్నంతలో నగలు పెట్టుకొని గాజులు పెట్టుకొని కాళ్ళకు పసుపు గడపకు పసుపు పెట్టుకొని రోజు కాకపోయినా కనీసం శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని ఉంటే ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా జ్యేష్ఠాదేవి రాదు. అలా కాకుండా ఎప్పుడు కూడా జిడ్డు ముఖం వేసుకొని నైటీలు వేసుకొని జుట్టు విరబూసుకుంటూ తిరిగితే అక్కడికి జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏకవస్త్రం ఎప్పుడు ఆడవారికి మంచిది కాదు, ద్వంద్వ వస్త్రములు ఉండాలి, అది మన సాంప్రదాయం. అయితే లక్ష్మీదేవిని అడిగింది జ్యేష్ఠాదేవి, మరి నీకేమిష్టం చెల్లి అంటే, ఎక్కడైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఎక్కడైతే ఆడవాళ్ళు అనవసరంగా రోధించకుండా ఉంటారో, ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో, శరీరం దుర్వాసన వచ్చినా అమ్మవారు రారు, అలాగే ఇల్లు దుర్వాసన వచ్చినా అమ్మవారు రారు. అమ్మవారు ఎందుకంటే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి చెడ్డవాసన వస్తే వాళ్ళ ఇంటి ఎప్పుడు వెళ్ళినా సరే దరిద్రపు కంపు అంటారు. ఆ మాటలోనే ఇంటికి అరిష్టం వచ్చేస్తుంది, దిష్టి అలా వస్తుంది. మనిషికి కూడా దుర్వాసన వస్తే ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడరు, దూరం నుంచి మాట్లాడండి అంటారు. ఎందుకు? అలా ఒక మనిషి అప్రోచ్ అవ్వాలన్నా. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా లేదు అన్న మాట వినిపించకూడదు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నది ఏమిటంటే నిండుకుంది అంటాం. దాని అర్థం ఏంటి? అయిపోయింది. చాలా మందికి ఈ విషయం తెలియదు. మనం బియ్యం నింపుకున్నాం, పోసుకున్నాం, అవును. గ్లాస్ అలా పడేస్తాం కదా బ్యాగ్ లో, అలా పడేయొద్దు, ఒక గ్లాస్ నింపి పెట్టాలి. ఇదే అలవాటైంది అనుకోండి, ఏమవుతుంది? బియ్యం అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకటే గ్లాస్ ఉంది అనుకోండి, నిండుకుంది, ఇక ఒకటే నిండుకుంది అంటే ఇంకా అందులో ఏమీ లేదు, ఒకటే గ్లాస్ ఉంది అని అర్థం. సో దీని వలన మన ఇంట్లో ఎప్పుడు లేదన్న పదం రాదు, అసలు ఏది లోటు ఉండదు. సాంప్రదాయంలో భాగము. అమ్మవారు కూడా అలా లేదు అని వినిపించకూడదు. అలాగే మీరు ఎప్పుడూ కూడా అన్నం ఆడవాళ్ళు ఇంట్లో ఎవ్వరు తిన్నా తినకున్నా ఇంటి యజమానురాలు మాత్రం అన్నం తినే పడుకోవాలి. ఏమీ తినకుండా పడుకుంటే ఇంటికి సంవత్సరం పాటు అరిష్టం. మీ వారితో ఎంత పెద్ద గొడవైనా సరే ఏదో ఒకటి తిని పడుకొని తప్ప ఏమీ తినకుండా పడుకోకూడదు. కొంతమంది ఉపవాసములు చేస్తారు. ఉపవాస దీక్ష కనుక కఠిన దీక్ష అయితే ఏమీ కాదు. ఉపవాస దీక్ష కూడా పారణ చేసేటువంటి సందర్భాలు ఉన్న రోజుల్లో ఖచ్చితంగా పారణ చేసి దాని ప్రకారంగా వెళ్తే సరిపోతుంది తప్ప నార్మల్గా మామూలు రోజుల్లో ఏమీ తినకుండా ఉండకూడదు. ఆఖరికి తిన్న తర్వాత కూడా ఒక గిన్నెలో ఇంత అన్నం తీసి పక్కకు పెట్టాలి. ఎందుకు? మొత్తం అందరు తిన్నాకైనా పర్వాలేదు, ఏ రాత్రో ఏ చిన్న పిల్లవాడో రావచ్చు, బంధువులే రావచ్చు, వారికి ఆ ముద్ద పెట్టి తింటుండండి, అన్నం వండుతున్నా అని చెప్పేసి వండేయచ్చు కదా. కాబట్టి ఇంట్లో ఎప్పుడు ఊడ్చేసి ఖాళీ చేయకూడదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా నైరుతి భాగం, మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా, ఆ ప్లేస్లో ఒక కప్పు నిండా చిల్లర నింపి చుట్టూ అద్దాలు పెట్టండి. చిన్న చిన్న ముఖాన్ని చూసుకునే అద్దాలు ఉంటాయి, అవి పెట్టండి. పెట్టేసి అక్కడ కర్పూరము, జువ్వాది,
లవంగము, ఇలాచి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఏవైనా ఉంటే వేసి పెట్టండి. ఒక ఆయన ఫోన్ చేశారు, పంతులు గారు కర్పూరం పెట్టమన్నారు, వెలిగమంటారా అంటున్నాడు. ఇల్లు తగలబడుతుంది నాయన, పని చేయొద్దు. కేవలం కర్పూరం సుగంధం మంచి వాసన కోసం మాత్రమే, అది బాగా గుర్తుంచుకోండి. అలాగే మనం పర్సులు పెట్టుకున్నా సరే ఏవైనా కొంచెం మంచి స్మెల్ వచ్చింది, కలేబరం కదా, చర్మాలతో చేస్తారు కదా పర్సులు, కాబట్టి దాంట్లో కూడా కొంచెం ఏదైనా సరే మంచి వాసన వచ్చేటువంటివి వేసుకోవడం మంచిది. ఇలాంటివన్నీ పాటించడం వల్ల అష్టలక్ష్ములు కూడా ఆ ఇంటి యజమానురాలకు వస్తారు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది. అష్టలక్ష్ములు అంటే లక్ష్మీదేవి అమ్మవారు అంటే అష్టలక్ష్ముల్లో భాగం ఏంటంటే 8 మంది లక్ష్ములు ఇంట్లో యజమానురాలు లోపలికి వచ్చారనుకోండి. ఉదాహరణ చెప్తా, ఇంట్లో ఎవరూ లేరు, ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది, అమాంతం తను లేపి లోపల పెట్టేస్తుంది. ఎలా పెడుతుందండి? అప్పుడు గజలక్ష్మి ఆవాహనం అవుతుంది. అదే ఇంట్లో వైభవంగా ఫంక్షన్ జరుగుతుంది, అమ్మ ఇంతమందికి ఎలా నేను సంభారాలు చేయగలనా లేదా అనేటువంటి భయం లేకుండా ధైర్యంగా చేస్తే వైభవ లక్ష్మి వస్తుంది. తెచ్చిన ధనం సమకూరుస్తూ దాచిపెట్టడం వల్ల అసలు ఏ ఇంట్లో అయినా సరే డబ్బు అనేటువంటిది వచ్చిందనుకోండి, ఆడవాళ్ళే దాయాలి, మగవాళ్ళు దాస్తా నీకు అసలు ఎందుకు ఇలాంటివి అనకూడదు. నువ్వెంత పెద్ద తోపైనా సరే డబ్బు తీసుకెళ్ళి నీ భార్యకే ఇచ్చి దాయమని చెప్పాలి తప్ప నువ్వు ఇష్టానికి నువ్వు దాచేదానికి రైట్ లేదు. ఎందుకంటే మన పురాణాల్లో కూడా అమ్మ ఎప్పుడైనా శ్రీమతి శ్రీ అంటారా, శ్రీమతి అంటారా? శ్రీమతి శ్రీ. అలాగే భార్యాభర్త అంటారా, భర్త భార్య అంటారా? భార్యాభర్త. దేవుళ్ళ పేర్లు తీసుకోండి, సీతారాములు, పార్వతీ పరమేశ్వరు, రుక్మిణి పాండురంగులు. అంటే మొదలు భార్య పేరు చెప్పే భర్త పేరు. మీరు ఏ కల్పనలో తీసుకోండి, మన పురాణాల్లో ఉన్న వేదాల్లో సారస్వత కల్పం ఇలా కల్పాలు ఉంటాయి. ప్రతి కల్పంలో కూడా శక్తే మూలం, శక్తి నుంచే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే. బ్రహ్మకు సైతం సృష్టి చేయడం రాలా, సరస్వతీదేవి వచ్చి జ్ఞానాన్ని పంచితేనే సృష్టిని చేశాడు. కాబట్టి ఆడవారే ముఖ్యం తప్ప ఆడవారు లేకుండా ఇవి ఏవీ లేవు. కాబట్టి డబ్బు వాళ్ళకిచ్చి దాయమని చెప్పాలి. దీని వలన డబ్బు రెట్టింపు అవుతుంది. మామూలుగా అద్దాలన్నీ పెట్టడం వల్ల అమ్మవారు అందులో చూసుకుంటూ ఉదాహరణకి చల్లగా ఉందనుకోండి, మళ్ళీ ఎప్పుడు చల్లటి ప్రదేశానికి వెళ్దామా అని చూస్తారా లేదా, అలాగే ఇక్కడ కూడా. ఇంకొకటి ఏమిటంటే మన వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తే పక్కనే అద్దాల మేడ అని ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? అక్కడ ఏం చేస్తారు, మొత్తం అద్దాలు ఉండి మధ్యలో ఉయ్యాల. ఆ ఉయ్యాలో ఏముంటాయి? అమ్మవారు. అమ్మవారి కింద చిల్లర నింపి దానిపైన మంచి మెత్తటి వస్త్రం వేసి దానిపైన అమ్మవారిని కూర్చోబెడతారు. అందుకే చిల్లర ఎక్కడ ఉయ్యాలో పడితే అమ్మవారి కటాక్షం వస్తుంది, జనాలందరూ బిల్లలన్నీ విసిరేస్తూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకూడదు. మనకు అవకాశం దక్కితే లోపలికి వెళ్ళి ఉయ్యాలో ₹1 పెట్టాలి తప్ప డబ్బును విసరకూడదు, దానివల్ల మంచిది కాదు. కాబట్టి అమ్మవారు అలాగే సందర్భం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి గోపురం పైన కూడా వెళ్ళిన వాళ్ళందరూ కాయిన్స్ విసురుతూ ఉంటారు. అస్సలు గోపురం పైన విసరడము, పెద్ద ధ్వజస్తంభం అనుకుంటే ధ్వజస్తంభానికి విసరడము చెప్పకూడదు. కానమ్మా వల్లూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం మొన్న మేము. ఎంత దారుణమైన విషయం అంటే, ఇది సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నా. ఎప్పుడన్నా మీరు ఎవరన్నా వెళ్తే కూడా చూడండి. పాపం వాళ్ళు చాలా శ్రద్ధగా చాలా ఖర్చు పెట్టి 1500 కేజీల బంగారంతో గోపురాన్ని కట్టి 70 కేజీలతో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి వాళ్ళంతా పూజలు చేస్తూ ఉంటే వెళ్ళిన వాళ్ళందరూ ఆ మధ్యలో అమ్మవారి విగ్రహం దగ్గర నుండి కిందికి నీళ్లు ఏదో అరేంజ్ చేశారు పాపం. ఆ యొక్క నీళ్ళ లోపల కాయిన్స్ వేయడం సరే, కొంతవరకు నయం. కాయిన్స్ వేసారంటే సరే, నోట్స్ వేస్తున్నారు. 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 100, 500, అది కూడా పోనీయండి. పరాకాష్ట పిచ్చి పాపం పోనీయండి, డబ్బులు తడుస్తున్నాయని ఇంగితం లేదనుకుందాం. ఏటీఎం కార్డులు వేస్తున్నారండి. ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఏం చేసుకుంటారు? దేవుడు వచ్చి మిషన్ పెట్టి స్వైప్ చేసుకుంటాడా? అంటే జనాలకు ఎలా అంటే రూపాయి నిలబెడితే బాగుంటుంది, ఇస్సిరేస్తే పోయి దేవుడు ముఖానికి తగిలితే కనుక మీకు మంచి లాభం అని ఏ పిచ్చోడో చెప్పాడు అనుకోండి, నా బోటోడు యూట్యూబ్లో కూర్చొని, మళ్ళీ వాళ్ళు అదే చేస్తారుగా. తప్పు. ఎంత కష్టపడితేనో డబ్బు మన చేతికి వస్తుందమ్మా. ఎంతో కష్టపడితే అమ్మవారు వచ్చి చేతిలో నిలబడుతుంది. ఒక్కసారి చేతిలో నిలబడ్డ అమ్మవారిని ఇసిరేసాం అనుకోండి, అంతకన్నా ధూర్తతనం ఇంకోటి లేదు. ఎంత భద్రంగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ కలియుగంలో అసలు డబ్బుతో డబ్బును పుట్టించే అవకాశం ఒక్క వైశ్యుడికి, కోమటి వాళ్ళకు మాత్రమే అమ్మవారు ఇచ్చింది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలే. ఈ తొడపై డబ్బును పెట్టుకొని లెక్కబెట్టే అధికారము ఇక్కడ జ్ఞాన సంపద బ్రాహ్మడికి. బ్రాహ్మడు ఎప్పుడు కూడా తన జ్ఞాన సంపదను అమ్ముకోకూడదు. ఇవాళ రేపు కలియుగం కాబట్టి, బతకాలి కాబట్టి అమ్ముకుంటూ ఉన్నారు. ఇంతైతేనే పూజ చేస్తాను. ఒకప్పుడు అలా లేదు, ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవాళ్ళు. ఈ యొక్క భుజబలంతో క్షత్రియుడు
ఆ భుజబలం ఉన్నవాడు బ్రాహ్మడు వచ్చి అయ్యా నాకు ఆపదంటే డబ్బు సంబంధం లేదు, కాపాడాల్సిందే. తొడపై డబ్బులు పెట్టి లెక్క పెట్టి ఇచ్చే అధికారం వైశ్యుడికి మాత్రమే. అలా డబ్బుతో డబ్బును పుట్టించే అధికారం మన ఎవరికీ లేదు. కాబట్టి అలా ఇష్టం వచ్చినట్టు డబ్బును విసిరేస్తే అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది. మామూలుగా మనం ఎవరికైనా డబ్బులు ఇస్తేనే అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? అలకాపురికి వెళ్తుంది. అలకాపురి అంటేనే అమ్మవారు అలిగే ప్రదేశం, అక్కడ కుబేరుడు ఉంటాడు. కాబట్టి అలా వెళ్ళిన అమ్మవారిని తీసుకొచ్చేది కుబేరుడు. విసిరేస్తే కుబేరుడు కాదు, విష్ణుమూర్తి చెప్పినా రాదు. చాలా పట్టింపు అమ్మవారికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. సో ఇవన్నీ పాటించడం వల్ల అమ్మవారు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొన్ని మాత్రమే చెప్పాను. మనకు ఆ అద్దాలలో అమ్మవారిని పెట్టడము, ఈ డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కూడా చూడండి, నీట్గా పెట్టుకున్న వాళ్ళకి పుడుతూనే ఉంటుంది. డబ్బులు కొంత ఇట్లా తీసి జోలు నెట్టేస్తారు, ఏముంది ఇట్లా పెట్టేస్తారు. అలా పెట్టకూడదు, చినుగుతాయి, దానికి మరకలు అంటుతాయి. నీకే రేపటి నుండి ఏ పథకం వెళ్ళిస్తే ఏమంటాడు వాడు? చినిగిందన్న నాకొద్దు, నాకు సంబంధం లేదు, లేకుంటే అది మొత్తం రంగంటింది నాకొద్దు. నీ అజాగ్రత్త నువ్వు సంపాదించిన సంపాదన నీ కడిపే కొడుతుంది కదా. కాబట్టి మర్యాద చేసుకొని అమ్మవారిని దాచుకుంటే చాలా మంచిది. సో ఈ ప్రకారంగా అమ్మవారి ఆరాధన విషయంలో కూడా పచ్చకర్పూరము అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే మనం మెయింటైన్ చేయడం కూడా ఇవన్నీ మెయింటైన్ చేస్తూ పచ్చకర్పూరము కుంకుమలో కలిపి ప్రతి శుక్రవారం నాడు ఇంత గౌరమ్మం చేసుకొని పచ్చకర్పూరము కుంకుమ కలిపి అమ్మవారికి గనక కుంకుమార్చన చేస్తే చాలా మంచిది, అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటంటే, వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని దొరుకుతుంది. దాంట్లో మళ్ళీ పచ్చకర్పూరం కలిపి అందులో ఉంటుంది, అయినా సరే మళ్ళీ కొంచెం పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయాలి. ఏం చేయాలి? శుక్రవారం నాడు మనం ఏ యూట్యూబ్లోనో మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి, దుర్గా అష్టోత్తర శతనామావళి పెట్టి కుంకుమార్చన చేసి వారమంతా ఏం చేయాలి? అదే కుంకుమ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండాలి అంటే పచ్చకర్పూరము, కుంకుమ, ఈ మంగళకరమైనటువంటివన్నీ చాలా బాగుండాలి. దీంట్లో మనకు గోమేదిక చక్రము అని ఉంటుంది, ఇంత చక్రం ఉంటుంది. అలాగే శంకు, అలాగే అమ్మవారికి సంబంధించి స్ఫటికము, శాలగ్రామాలు, శ్రీచక్రము, ఇవన్నీ కూడా మన పూజా గదిలో నీట్గా పెట్టుకోవడం. చాలా తక్కువ మొత్తంలో, శ్రీచక్రం అంటే ఇంత పెద్దది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంత చిన్నవి కూడా దొరుకుతాయి. వాటితో కనుక మనం ఆరాధన చేస్తే కూడా అమ్మవారు చాలా సంతోషించి మనకు మంచి సత్ఫలితాలను ఇస్తారు. అలాగే గురువుగారు, మీరు చెప్పింది చాలా బాగుంది. అయితే దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి పండుగ కాబట్టి రూపాయిని చాలా జాగ్రత్తగా మనం దాచిపెట్టుకోవాలి. ఎక్కడన్నా విసరకుండా, అలా కాకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర పెడితేనే మంచిది. ధనత్రయోదశి, అసలు ఈ పండుగ మనదేనా, లేదంటే ఈ పండుగ బేస్ ఎక్కడి నుంచి, ఎవరు జరుపుకునేవారు ఈ పండుగను అసలు? ముఖ్యంగా ధనత్రయోదశి నరక చతుర్దశి ముందు రోజు జరుపుకునేటువంటిది, ఖచ్చితంగా మన పండుగే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ధన్తెరస్ అంటూ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా మార్వాడీస్, వీళ్ళు నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. సో అక్కడ పుట్టిందా, లేదంటే మన సాంప్రదాయంలోనే పుట్టిందా ఈ పండుగ? సాంప్రదాయం, భారత సాంప్రదాయం మొత్తం ఒకటే అమ్మ, దాంట్లో సందేహం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనము ఆర్యన్లని సపరేట్గా ఉంటారు, మనమంతా ద్రవిడులము అని అంటారు. అసలు ఆర్య సాంప్రదాయం, ద్రవిడ సాంప్రదాయం సపరేట్గా లేదు. మనం ఎన్నో ఎన్నో కల్పాల్లో, నేనే కాదు, బంగారయ్య శర్మ లాంటి వాళ్ళు, సంతోష్ కుమార్ అవధాని గారు, గణపాటి గారు, ఇలా చాలామంది ఈ యొక్క ద్రవిడ సాంప్రదాయము, ఆర్య సాంప్రదాయం వేరు లేదు, అనవసరంగా దీనికి పెట్టినటువంటి చిచ్చిది. మన బ్రిటిష్ కాలంలో వీళ్ళకి గొడవలు పెట్టాలంటే ప్రాంత భేదాలు పెట్టాలి, అలాగే కుల వివక్షలు పెట్టాలి, మత వివక్షలు పెట్టాలని సృష్టించింది తప్ప వేరు లేదు. దానికి ప్రూఫ్ నా దగ్గర ఉంది, ఎవరన్నా వచ్చి అడిగినా నేను చూపిస్తా. వేదాల్లో, శాస్త్రాల్లోనే ఉంది, ఎక్కడ లేదు. ఎక్కడి నుంచో వేరే చోటు నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఆర్యన్లుగా మారారని, ఇక్కడే స్థిరంగా ఉన్న వాళ్ళు ద్రవిడులని, అసలు అలా మాట్లాడితే భారతదేశం అంతా ఒకప్పుడు టెట్టిస్ మహాసముద్రం అనేటువంటి చుట్టూ ఉన్నటువంటి దాంట్లో జంబుద్వీపంగా ఉంది. ఆ జంబుద్వీపం ఇప్పుడు ఉన్నటువంటి ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉంది. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అనేటువంటి జరిగిన తర్వాతకి భూభాగం అంతా జరుగుతూ వచ్చి ఇప్పుడున్న భూభాగాన్ని గట్టిగా అద్దుకోవడం వల్ల హిమాలయాలు ఏర్పడడం జరిగింది. మరి ఇదేంటి? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది, నేనేదో చెప్పడం కాదు, సైంటిఫిక్ ప్రూఫ్స్ అండ్ రీజన్స్ ఉన్నాయి. సో ఎవరో వచ్చి ఇక్కడ మనకు సాంప్రదాయం పెట్టింది కాదు. భారతదేశం ఏదైతే ఉందో, ఈ భారతదేశం అఖండ భారతదేశం. ఇప్పుడున్న అమెరికా లాంటి ప్రాంతాల్లో దూరంగా ఒక 16 కిలోమీటర్ల దూరం నుంచి, ఎత్తులో నుంచి చూస్తే పెద్ద శ్రీచక్రం ఉందంట అక్కడ భూమి మీద. మరి అది ఎలా వచ్చింది? మరి అది అమెరికా కదా,
అక్కడ అమెరికానంటే తీసుకెళ్లి జనాన్ని చంపేయాలనుకుంటే అక్కడ పడేసేటువంటి వాళ్ళు. సో వీళ్ళంతా చరిత్ర ఎప్పటికనంటే మనిషి కళ్ళు తెరిచి చూసి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకునే దగ్గర నుంచి చరిత్ర అనుకుంటున్నారు. అంతకంటే పూర్వం నుంచే మన యొక్క ఉనికి అనేటువంటిది ఉంది. మన ఉనికి ఏం చెప్తుందంటే 5,000 6,000 సంవత్సరాల నుంచి కూడా మన యొక్క సాంప్రదాయాలు మన ఆచారాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి భాగంగానే రోమన్లు అలాగే చాలా మంది వేరే వేరే వాళ్ళు కూడా మన దగ్గర సూర్యుడు ఉంటే అక్కడ సూర్యుడు ఉన్నారు, వేరే పేరుతో పిలుస్తున్నారు అంతే. కాబట్టి మన సాంప్రదాయంలో ఈ ధన్తేరస్ ధనత్రయోదశి రెండింటి అర్థం ఒకటే, చేసుకునే విధానము ప్రాంతాన్ని బట్టి. ఇప్పుడు అక్కడ గోధుమలు ఎక్కువ పండుతాయి, వాళ్ళు బియ్యం వేసే బదులు గోధుమలు వేస్తారు. ఇదేంటండి అక్కడ గోధుమలు వేస్తారు మీరు ఇక్కడ బియ్యం పోస్తున్నారు అంటే అది వాళ్ళు అక్కడ ధాన్యం అది పండుతుంది రా బాబు. మన శాస్త్రం ఏం చెప్పింది, నువ్వు పండించిన ధాన్యం నీ పంట కందులు పండిస్తే కందులు వేసి నువ్వు ధాన్యాన్ని వేసి పూజ చేసుకోవచ్చు, ఎక్కడ దోషం లేదే. కాబట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ విధానాలు మారుతాయి తప్ప ఏం లేదు. ధనత్రయోదశి మన దగ్గర కూడా చాలా వైభవోపేతంగా ఎప్పటి నుంచో జరుపుకుంటున్నారు, మనకు ఉన్నటువంటి సాంప్రదాయాల్లో భాగంగా కూడా జరుపుకుంటున్నారు. నిజం చెప్పాలి అని అంటే దసరా నుండి మొదలుకొని, అసలు దసరా వినాయక చవితి నుండి మొదలుకొని మనకు ఈ కార్తీక మాసం అంతా అయిపోయేంత వరకు ప్రతిరోజు పర్వదినమే, ఏదో ఒక వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటారు. కానీ అన్ని పండగలు చేసుకుంటూ ఉంటే మరి పని చేయడం ఎలా? కాబట్టి అక్కడక్కడ మనకు స్పెషల్గా ఈ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, దసరా, కార్తీక పౌర్ణమి అనే నియమాలు ఇలా పెట్టి ఆ రోజున మీరు చేసుకోండి, సంపాదించండి. వైభవంగా ఒక గ్రాటిట్యూడ్ మనం చూపించేటువంటి రోజున మాత్రం ఈ రోజులు చూపించండి అని చెప్పారు. అయితే ఈ ధనత్రయోదశికి చాలా చాలా విశేషత ఉంది. ధనత్రయోదశి కంటే ముందు ఒక 15 రోజుల ముందు నుంచే వీలైతే మనకు సమయం ఉంటే గనక, చాలామంది అంటారు కదా వేరే వాళ్ళ చేతికి డబ్బు వెళ్ళిపోయింది తిరిగి రావట్లేదు, పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి రావాలి అంటే ఏం చేయాలి అని అంటూ ఉంటారు. ప్రతిరోజు 3 సార్లు మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి. చాలామంది అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చేస్తారు. స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు, దాంట్లో శక్తి లేదని కాదు, కానీ ఈ యొక్క శతనామావళి చేయడం మంచిది. ఎందుకంటే శతనామావళిలో ఓం ప్రకృత్యై నమః నమః, వికృత్యై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం మహాదేవ్యై నమః, ఇలా అమ్మవారి యొక్క శతనామావళిలో ఓంకారంతో ప్రారంభమై నమఃతో పూర్తవుతుంది. ఇలా 108 ఉంటాయి. పొద్దున 3 నిమిషాలు, మధ్యాహ్నం 3 నిమిషాలు, సాయంత్రం 3 నిమిషాలు ఇలా పూజ చేసి మీ గోత్రం పేర్లు అనుకొని, మీకు అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మీదేవి కావాలి, మీకు గృహలక్ష్మి కావాలి, ఇల్లు కావాలి, సంతానం కావాలి, డబ్బు కావాలి, వైభవంగా కూతురు పెళ్లి పెట్టుకున్నారు పెళ్లి కావాలి, ఏ కోరిక ఉంటే ఆ కోరిక కోరుకొని చేసి ఒక గ్లాస్లో ఉన్న నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్న ప్లేట్లో వేయాలి, అది తీర్థంగా తీసుకోవాలి. ఇలా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలా చేసి అలా 6 మాసాల పాటు చేస్తే విశేషంగా అమ్మవారు ఆమె కటాక్షం అనే ఉంటుంది. సో అందులో భాగంగా ఈ ధనత్రయోదశి రోజు ప్రారంభించిన, ధనత్రయోదశికి 15 రోజుల ముందు నుంచి ప్రారంభించిన అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలు ఉంటాయి. నేను స్వయంగా ధనత్రయోదశి రోజు ఏం చేస్తున్నానంటే అమ్మవారికి అభిషేకం, అది కూడా ఒక 5 సెంటీమీటర్ల వెడల్పున అమ్మవారు, ఒక లక్ష్మీ కుబేర యంత్రము అమ్మవారిని పెట్టి వైజయంతి మాల అంటారండి, అమ్మవారికి ఇష్టమైనటువంటి మాల వేసి అభిషేకం చేసి ఎవరైతే నా దగ్గర పూజ చేసుకుంటారో వాళ్ళకి అవి ఇస్తున్నా. సో విశేషంగా ఇలా ఎవరైనా సరే, ఇప్పుడు నేను చెప్పా కదా నా దగ్గర పూజ చేసుకొని, ఇప్పుడే కాదని ఎవరికి చెప్పా, నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా మీకు ఎవరైనా ఇలా పూజ చేస్తే మీరు ఆ పూజల్లో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ కృప పొందండి. అందులో విశేషంగా అమ్మవారి యొక్క పూజతో పాటు హోమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా ఏదైనా ఉంటే చేసుకోండి, చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక అలాగే దీపావళి రోజు కొంతమంది కొంత లెక్కతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అసలు ఎన్ని దీపాలు వెలిగించాలి, లెక్క ఏమైనా ఉంటుందా? లెక్కేం లేదండి, దీపం వెలిగించడం అనేటువంటిది ప్రామాణికం. అయితే కొంతమంది ఏమిటంటే దీపం అంటే 3 సంఖ్యకి ఆధారం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సాధ్యం త్రివత్తి సంయుక్తం, సాధ్యం త్రివత్తి 3 ఒత్తులు వేసి ఒక దీపం వెలగాలి. సాధ్యం త్రివత్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహానవరదం శుభం త్రైలోక్యం త్రిపురాణం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక 3 ఒత్తులతో 3 దీపాలు వెలిగితే మంచిది. అది దేవుడి దగ్గర, బయట వెలిగించేటప్పుడు అలా ఏమీ లేదండి.
అసలు దీపాలు వెలిగించడం వలన ఎన్నో రకాలైనటువంటి చలి విపరీతంగా ఉంటుంది. ఈసారి వర్షాలు బాగా పడ్డాయంటే నెక్స్ట్ వచ్చేటువంటి చలి విపరీతంగా ఉంటుంది. కాబట్టి దాని వలన విశేషంగా మనకు ఇబ్బంది అనేటువంటిది, దోమలు, క్రిమికీటకాలు వస్తాయి. కాబట్టి దీపాలు బాగా వెలిగించుకుంటే మంచిది తప్ప లెక్కేమీ లేదు. అలాగే దీపం వెలిగించేప్పుడు ఎన్ని ఒత్తులు పెడితే మంచిది అంటారు? 3 ఒత్తులు కలిపి పెట్టాలి. అంటే మామూలుగా 2 ఒత్తులు పెడుతూ ఉంటారు కదా. కాదు, అందుకే మంత్రంలోనే ఉంది, సాధ్యం త్రివత్తి సంయుక్తం. అంటే పార్వతీ పరమేశ్వరులను 2 పెడుతూ ఉంటారు ఒక్కోసారి, లేదంటే త్రిమూర్తులని 3 పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా 3 కలిపి ఒక ఒత్తి కింద చేసి పెట్టాలి. ఒకవేళ కొంతమంది సింగిల్ ఇలా ఒత్తి పెట్టినా ఇంకో 2 సార్లు పత్తి తీసుకొని దాన్ని అలా అని పెట్టేసేయాలి తప్ప సింగిల్ ఒత్తిగా 2 ఒత్తులుగా పెట్టకూడదు. అది శుభకార్యాలు చేయరు. ఇక అలాగే దీపావళి రోజు అమ్మవారి పూజ, లక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేస్తే మంచిది? అమ్మవారికి అసుర సంధ్యా సమయం అన్నా, బ్రాహ్మీ ముహూర్తం అన్నా ఇష్టం. బ్రాహ్మీ ముహూర్తము అనేటువంటిది వాస్తవంగా దేవతలందరూ కూడా సూర్య భగవాను నిద్రలేపడానికి మన సూర్యోదయం కంటే 1:45 ముందు బయలుదేరుతారు. అంటే 3 గంటల నుండి 4:30 ప్రాంతం మధ్యలో గనక లేచి మనం అందరము కూడా అమ్మవారిని ఆరాధన చేయడం మంచిది. అందుకే మన తెలుగునాట ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆడపిల్ల స్నానం చేసి అన్నదమ్ములకు, ఇంట్లో ఉన్న తండ్రికి హారతి ఇచ్చి, బొట్టు పెట్టి, తలంటి విశేషంగా పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతాయి. కాబట్టి ఉదయాన్నే లేదా సాయంత్రం అసుర సంధ్యా సమయం, గోవులన్నీ కూడా కృష్ణ పరమాత్మతో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేది గోధూలికా లగ్నం అంటారు. అంటే సాయంత్రం 6:30-7 ప్రాంతం వరకు అనమాట. ఆ మధ్యలో పూజ, దీపం వెలిగించుకొని పూజ చేసుకోవడం మంచి సత్ఫలితాలు పొందుతారు. గురుగారు, దీపావళి పండుగ గురించి, ప్రాశస్త్యం గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం. గురుగారు చెప్పినట్లుగా ఈ నెల 21వ తేదీన మాత్రమే దీపావళి. సో ఆ రోజు ఎలాంటి డౌట్ లేకుండా అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం అందరూ పొందండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.